ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభువుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఇతరులని ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క వాతావరణం కూడా మన నోటితో వారిని దూషించడం, ఒక నోటితోనే దేవుని స్తుతిస్తూ అదే నోటితోనే లోకములో చెడ్డ మాటలు మాట్లాడడం, దుర్భాషలాడటం, ఇతరులను శపించడం అలా చేస్తున్నావా? ఒకవేళ ఆ జీవితం మనలో ఉంటే ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ జీవితాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. యోబు అనబడినటువంటి భక్తుడు తన జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి కష్టాలు, వ్యాధులు, వేదన గుండా నడిపించబడుతూ ఉన్నప్పటికీ కూడా తన నోటిని ఎలా కాపాడుకున్నాడో దేవుడి ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు. ఎంత అద్భుతమైన మాట అండి. పాపం చేయడానికంట యోబు తన నోటికి చోటీ లేదంట, ఛాన్సీ లేదు. అవును, నోటితో కూడా అనేక భయంకరమైనటువంటి పాపాలు మనం చేస్తాం. కాబట్టి యోబు అంట ఆ నోటికి పాపము చేయుటకు అవకాశమే లేదు, చోటీ లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి పరిశుద్ధమైన నోరుగా మన నోటిని మనం ఉంచుకోగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి అనేకులు ఎదుట సాక్షిగా నిలిపి తన మహిమకరంగా మనల్ని వాడుకోగలడు. ఉదయకాల సమయంలో ఇంతవరకు అటువంటి పాపము చేసేటువంటి నోరుగా, దుర్భాషలాడే నోరుగా మన నోరు ఉన్నట్లయితే పశ్చాత్తాపడదాం, ఆ లక్షణాన్ని విడిచిపెడదాం. ఇక మీదట ప్రతిరోజు పాపము చేయుటకు మన నోటికి చోటీయకుండా మనము చక్కగా మన నోటిని ఉంచుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదని యోబు ప్రభువా 31-30 వచనములో ప్రభువా నాయన రాయబడినట్లుగా పాపము చేయుటకు ఇక మీదట నీ బిడ్డలు ప్రభు నోటికి చోటీయకుండా చేయండి. ఇంతవరకు ఎవరైతే పాపం చేశారో, నోటితో దుర్భాషలాడారో వారిని క్షమించి నీ రక్తంతో కడిగి వారి నోటిని ఇక మీదట పరిశుద్ధంగా నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి, చదవడానికి, ప్రకటించడానికి వాడేవారుగా ఉంచి పాపమునకు చోటీయని నోర్లుగా మా నోర్లను ఉంచమని, క్షమించమని ప్రభువా ఇక మీదట పరిశుద్ధత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.